ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి మీద మాకే కాదు ఈ దేశ ప్రజలకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఏవైతే మాట్లాడకూడదో అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు అంటే నిజంగా వాళ్ళ కుటుంబానికి ఆయనకి ట్రీట్మెంట్ చేయించమని కోరుకుంటున్నాను. కావాలంటే మీరు కొన్ని చెప్తాను చూడండి. మాకు అవకాశం ఉంటే నేను వెంకయ్య అమెరికాలో పుట్టేవాళ్ళం. అంటే వ్యూహాల్లో ద్రోహాల్లో స్నేహాల్లో ఇద్దరు కలిసికట్టుగా ఎక్కడ పుట్టినా కూడా ఒకటిగా ఉండాలనుకుంటున్నారు. ఎస్సీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? మన వాళ్ళకి ఇస్తే ఏం కడతారు? స్లమ్స్ కడతారు. మురికి వాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయి. మన ఇంజనీర్లకి కమిట్మెంట్ లేదు. బ్రిటిష్ వాళ్ళు కట్టినవి బాగున్నాయి, మన వాళ్ళు కడితే బ్రిడ్జీలు తెగిపోతున్నాయి. డబ్బులుంటే ఏ సమస్య ఉండదు, డబ్బు లేకపోతేనే బీసీలమని గుర్తొస్తుంది. రైతులు వరుణ్ణి నమ్మారు, నన్ను నమ్మలేదు, అందుకే కరువు వచ్చింది. నేను ఎకనామిక్స్లో పిహెచ్డి చేశాను. అయ్యప్ప స్వాముల వల్ల ఈ నెల రోజులు లిక్కర్ అమ్మకాలు తగ్గిపోతున్నాయి. నిజంగా ఇవన్నీ వింటుంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో మీకు అర్థమై ఉంటుంది. ఇది నిజమా కాదా మీరు తెలుసుకోవాలంటే ఒకసారి ఆయన మాటల్లోనే చూద్దాం. ఏ ప్రాంతంలో పుట్టాలి? నేను చిత్తూరు జిల్లాలో పుట్టాను, వెంకయ్య గారు నెల్లూరు జిల్లాలో పుట్టారు. మాకందరికి అవకాశం ఉంటే అమెరికాలో పుట్టాలనుకుంటాం. మనం కోరుకున్న పుట్ల నువ్వు ఏ కులంలో పుట్టే నీకు తెలియదు. నువ్వు పుట్టాలని కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలలో పుట్టాలని కోరుకుంటున్నారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాంగం వాళ్ళొచ్చు అనుకుంటారు. కాదు కోడలు మగబిడ్డలు అంటారంటే అర్థం అంటున్నా కాదు. జనానికి కూడా మీరు కాదు, కొంతమంది మాట్లాడచ్చు. పబ్లిక్ నీకంటే నాకంటే తెలివైన వాళ్ళు. ఆలోచన కావాలంటే వాతావరణం కూడా బాగుండాలి. వాతావరణం బాగుంటే ఆలోచనలు వస్తాయి. మురికి వాతావరణం ఉంటే మురికి ఆలోచన వచ్చే పరిస్థితి వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు కట్టేసిపోయిన రైల్వే లైన్ లో ఎక్కడ నీళ్లు ఓవర్ఫ్లో కాల. మన వాళ్ళు పెట్టినటువంటి నేషనల్ హైవే ఓవర్ఫ్లో బ్రీచ్ అయింది నెల్లూరులో. ఇప్పుడు చూస్తే నడుకుడి నాకు అదే అనిపిస్తా ఉంది. నడుకుడి మనం చేశాం, పాత రైల్వే వాళ్ళు చేశారు. అవి ఎక్కడ తెగే పరిస్థితి లేదు, అవి ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి లేదు. అంటే హైట్ అంత పెట్టుకున్నారు వాళ్ళు. మనం కట్టింది మాత్రం మొత్తం బ్రీచ్ అయిపోయారు. దిస్ ఇస్ వేర్ మన ఇంజనీర్లు ఎంత గొప్ప వాళ్ళంటే మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే అంత తెలివైన వాళ్ళం. కమిట్మెంట్ లేకుండా చేస్తున్నారు. దాని పర్యవసానం ఎన్ని ఉన్నాయి. ఏ కులంలో ఉన్నా పర్వాలేదు, డబ్బులుంటే మాత్రం గౌరవం ఉంటుంది. డబ్బులు లేకపోతే కులం గుర్తుకొస్తుంది అవమానం చేయడానికి. వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు విరిగిన వర్గాలు, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు ఎస్టీగా మాట్లాడతారు. అదే డబ్బులుంటే మాత్రం అన్నిటికీ అధిగమిస్తాం. మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి గారికి, ఈ 40 రోజులు ఏమి తాగకూడదు, నిష్టగా ఉండాలి అంటే 40 days కన్జంప్షన్ తగ్గిపోయింది. నాకు ఇంగ్లీష్ తెలియదంట. అంటే నేను యూనివర్సిటీలో ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నాను. ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ చేశాను, పిహెచ్డి కూడా చేశాను. చూశారు కదా, మాకు అవకాశం ఉంటే నేను వెంకయ్య అమెరికాలో పుట్టేవాళ్ళం. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు కాబట్టి ఇక్కడ మీడియా కానీ నేషనల్ మీడియాని ఆయన మేనేజ్ చేసుకుంటాడు కాబట్టి ఈ విషయం ఒక వార్తగా మీకు అనిపించలేదేమో. కానీ వేరే రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడినా కూడా దేశద్రోహం కింద అతను రాజీనామా చేసేంత వరకు మరి వదిలిపెట్టేవారు కాదు అన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరు ఎదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా ఇటువంటి పౌరులు ఇంకెందురు అని రాయపురోలు సుబ్బారావు లాంటి ఎంతో గొప్ప కవులు మేధావులు మన తెలుగు గడ్డ గొప్పతనాన్ని బ్రిటిష్లు పరిపాలించే రోజుల్లోనే చెప్పారు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు
ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పుట్టినందుకు మనం అంతా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అమెరికాలో నేను పుట్టుంటే బాగుంటాను, ఆంధ్రప్రదేశ్లో పుట్టుండాల్సింది కాదు, అది వెంకయ్య నాయుడు తోడుగా. ఈరోజు ఆయనకి తన తండ్రి ఖర్జూరపు నాయుడు గుర్తురాలా, తన తల్లి అమ్మనమ్మ గుర్తురాలా, తనకి రాజకీయ లైఫ్ ఇచ్చిన కుప్పం గుర్తురాలా, తన ప్రాణాలు నిలిపిన వెంకన్న గుర్తురాలా, కానీ వెంకయ్య నాయుడు మాత్రం గుర్తొచ్చాడు అంటే మరి ఆ అవిభక్త కవలల మధ్య ఏ ఒప్పందాలు ఉన్నాయో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో ఒకరికొకరు ఎలా తోడున్నారో ఇప్పుడు అమెరికాకి వెళ్ళినా కూడా ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు అంటే మరి ఏం చేయాలనుకుంటున్నారో అమెరికాని ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎంత బాధాకరమైన విషయం అంటే స్లమ్స్లో ఉంటే, మురికి వాడల్లో ఉంటే మురికి ఆలోచనలు అంట. ఈయన 2 ఎకరాల నుంచి వచ్చాడుగా, కోటీశ్వరుడు కొడుకేం కాదు కదా. సో మురికి వాడల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఎదగలేదా, ఎదగరని ఈయన ఆలోచన అంటే అంత అహంకారం ఈయనకి ఎందుకని నేను అడుగుతున్నాను. అలాగే మీరు చూస్తే మన వాళ్ళకి ఇస్తే ఏం కడతారు, స్లమ్స్ కడతారు. ఈరోజు ప్రపంచ దేశంలో గొప్ప గొప్ప కట్టడాలు మన ఇండియన్స్ కడుతుంటే, మన వాళ్ళని అందరూ కూడా పొగుడుతుంటే, ముఖ్యంగా నాసాలో మీరు చూస్తే నియర్లీ 50% ఇండియన్ ఇంజనీర్స్ ఉంటే, ఇండియన్ ఇంజనీర్స్ గురించి ఇంత చీప్గా మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏం చేయాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళు కట్టడాలు కట్టడానికి పనికిరారు, కేవలం బాత్రూమ్స్కి మాత్రమే పనికొస్తారు అన్నారు అంటే నిజంగా ప్రతి ఇంజనీర్ ఎంత హట్టు అయి ఉంటారో కూడా ఈసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. అలాగే మీరు చూస్తే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా, ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ విషయంలో మాట్లాడినప్పుడు. అంటే ఆడవాళ్ళంటే ఈయనకి ఎంత చులకన. చాలాసార్లు చెప్పాను, ఈయనకి ఆడపిల్ల లేదు కాబట్టి ఆడపిల్ల గొప్పదనం గౌరవం ఈయనకి తెలియదు. సో మగవాడే గ్రేట్ అని ఆయన ఫీల్ అవుతున్నాడు. కానీ ఎలక్షన్లు వస్తే 50% ఓటర్లు మహిళలు కాబట్టి వాళ్ళని ఎలా మోసం చేయాలో ప్లాన్ చేసుకుంటే చాలు మేనిఫెస్టోతో అనుకుంటున్నారు. కానీ వాళ్ళని గౌరవించాలి, క్వాలిటీతో కనుక కట్టగలిగితే ఎందుకు తెగిపోతాయని నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడికి ఎందుకు ఆంధ్ర ప్రజలన్నా భారతదేశ ప్రజలన్నా ఇంత కోపం, ఇంత అసహ్యం, ఇంత వెంజెన్స్ అని నేను అడుగుతున్నా. తెల్లగా ఉంటే చాలు, పిల్లిగడ్డమో పిచ్చిగడ్డమో ఉంటే చాలు వాళ్ళు గొప్పోళ్ళగా ఆయన అనుకోవటం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు ఆయన అవకాశం ఉంది కాబట్టే సింగపూర్కి రాజధానిని 30 సంవత్సరాలు కట్టుకొని అమ్ముకునే అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఉంది కాబట్టే చైనాకి 972 కిలోమీటర్లలో ఎక్కడ కావాలంటే అక్కడ పోర్ట్ కట్టుకొని ఇవ్వటం జరిగిపోయింది. అలాగే రష్యా న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని చోట్ల ప్రపంచ దేశాల్లో మూసేస్తుంటే ఈరోజు ఇక్కడ కట్టుకునే దానికి అవకాశం ఇస్తున్నాడు అంటే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో చంద్రబాబు నాయుడు మరి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే నేను ఎకనామిక్స్లో PhD చేశాను అంటాడు. ఎంత పెద్ద అబద్ధం మాట్లాడారో చూసారా. ఈరోజు PhDకి అప్లికేషన్ పెట్టినంత మాత్రాన PhD అయిపోయినట్టు కాదండి. ఇప్పుడు IAS ఆఫీసర్ అవ్వాలి అంటే సివిల్స్కి అప్లికేషన్ పెడతారు, అంత మాత్రాన IAS అయిపోయినట్టు కాదు. కాబట్టి పబ్లిక్లో ఒక సీఎంగా ఉండి ఇలా పచ్చిగా అబద్ధాలు చెప్తున్నాడు అంటే ఆయన ప్రజల్ని ఎంత పచ్చిగా మోసం చేస్తున్నాడు అనేది కూడా మీరందరూ గమనించాల్సిన విధం. ఈరోజు యదా రాజా తదా తన అనుచర అన్నట్టు చివరికి ఈ ఇండియన్స్ని అవమానించడంలో ఈ ఏపీకి అడ్వకేట్ జనరల్గా చంద్రబాబు నాయుడు అయితే ఎవరినైతే పెట్టుకున్నాడో ఆయన కూడా కోర్టులో వాదించేటప్పుడు మనకి గాడిదలు వద్దు, సింగపూర్ గుర్రాలు కావాలి అన్నాడు. అంటే ఇది అహంకారానికి ఎంత పీక్స్ ఒకసారి ఆలోచించండి. అంటే ఇండియన్స్ అన్నా ఏపీ వాళ్ళన్నా గాడిదలు, సింగపూర్ వాళ్ళు గుర్రాలా? ఇక ప్రజలు వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే తెలుగు గురించి, తెలుగు గొప్పదనం గురించి మరి ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఎన్టీ రామారావు పార్టీలో ఉంటూ ఈరోజు ఏపీని కానీ భారతదేశాన్ని కానీ ఇంత కించపరిచిన చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హత ఉందా లేదా మరి మీరందరూ కూడా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ ఒక చిన్న కామెంట్ చేస్తే
అది తప్పే, నేను కూడా చెప్తున్నాను. కానీ ఆయన్ని దేశద్రోహిలాగా ఎలా ఛానల్స్ ప్రొజెక్ట్ చేశాయో, మాకు అవకాశం ఉంటే మేము అమెరికాలో పుడతామని ఒక ఏపీ సీఎంగా ఉంటూ, ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఇలా మాట్లాడటం అనేది దేశద్రోహం కిందే పరిగణించాలి. ఆయన్ని సీఎంగా సస్పెండ్ చేసి ఆయన్ని ఇక్కడి నుంచి తరిమేయాలని కూడా కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా నల్లధనం గురించి ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన పెంపుడు పొలిటీషియన్స్ ఏ విధంగా మాట్లాడుతున్నారు, తన కొడుకు మీద వచ్చిన ప్రచారాలని తప్పించుకోవడానికి ఈ నల్లధన ఇష్యూని ఏ విధంగా బయటకు తీసుకొచ్చారో మనం అందరం కళ్ళారా చూసాం. ఈ నల్లధనం ఇష్యూ ఇచ్చిన వాడికి కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడుకి తెలుసు అంటే అది చంద్రబాబు నాయుడు డబ్బైనా ఉండాలి, లేదా ఆయన బినామీ చేత ఆయన ఇప్పించిన డబ్బైనా ఉండాలి. నిజంగా చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడినా, నల్లధనం గురించి మాట్లాడినా కూడా ప్రజలు నవ్వుకుంటారు అని సిగ్గుపడకుండా ఎంత ఈజీగా అబద్ధాలు చెప్పేస్తున్నారో మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గురించి 4 మాటలు చెప్పాలంటే బ్లాక్ మనీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అని చెప్పచ్చు. అలాగే చీటింగ్కి చీర్ గర్ లాగా ప్రమోట్ చేయగలిగిన ప్రమోటర్ చంద్రబాబు నాయుడు అని చెప్పచ్చు. అలాగే కరప్షన్కి కన్నబిడ్డ అని చెప్పచ్చు, కమిషన్లకి ముద్దు బిడ్డ అని చెప్పచ్చు. ఇలాంటి వాడు నల్లధనం గురించి మాట్లాడుతుంటే అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందో. నిజంగా ఈరోజు ఆయన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ విధంగా మరి ఆయన పెంపుడు పొలిటీషియన్స్ ఉమా అంట, ఆడ మగ కానట్టుగంటి ఆ పేరు చూస్తే అమ్మాయి అనిపిస్తుంది, చూస్తే మగాడు, కానీ మాటలు చూస్తే అటు ఇటు కాకుండా ఉంటాయి. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు జగన్ మీద, ఆయన ఆస్తుల మీద ఎలాగా విచారణ జరుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు. అది కేవలం పొలిటికల్ కేసులని కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎర్రంనాయుడు, శంకర్రావు గారు కలిసి జగన్ గారిని రాజకీయంగా సమాధి చేయాలన్న ప్రయత్నంలోనే కేసులు పెట్టడం, ఆ రోజు కాంగ్రెస్కి తొత్తుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు తప్పించుకొని కేసుల నుంచి జగన్ మీద ఈ విచారణలు చేపడుతున్నారన్నది కూడా అందరికీ తెలుసు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కొడుకు కానీ, భార్య కానీ, కోడలు కానీ వారి ఆస్తుల మీద అది నల్లధనమా తెల్లధనమా అని విచారణకి ఎందుకు సిద్ధం కాకుండా ఉన్నారని నేను అడుగుతున్నాను. నిజంగా వీళ్ళకి గనక చీము నెత్తురు ఉంటే, రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే, పౌరుషం ఉంటే మరి జగన్ పైన వీళ్ళు చేస్తున్న ఆరోపణలు నిరూపించండి. మీరు ఈరోజు మీ ఆస్తుల విషయం మీద కానీ, రాజధాని భూ అక్రమాల మీద కానీ, విద్యుత్ అక్రమ కొనుగోళ్ల మీద కానీ, సదావర్తి భూముల మీద కానీ మీరు చేసిన చీటింగ్కి విచారణకు సిద్ధమా అని నేను అడుగుతున్నాను. ఈరోజు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి యనమల రామకృష్ణుడు గారు చెప్తున్నారు అంటే మతుండే మాట్లాడుతున్నారా అండి? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నది మీరు, జగన్మోహన్ రెడ్డి కారు. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా ప్రతి విచారణను ఎదుర్కొంటున్నాడు, కానీ స్టేలు తెచ్చుకోలేదన్న విషయం మీరు తెలుసుకోండి. ఈరోజు 2.5 ఏళ్ళుగా కేంద్రంలో బీజేపీతో మీరు కలిసి ఉన్నారు, రాష్ట్రంలో మీ అధికారం ఉంటే మీరు ఏం చేస్తున్నారు? గడ్డి పీకుతున్నారా? ఎందుకంటే మీరు ఇలాంటి ఒక మాట అసెంబ్లీలో అన్నప్పుడు జగన్ గారు క్లియర్ కట్గా చెప్పారు, ఎంతుందో అంతా మీరే తీసుకోండి, నాకేమీ వద్దని చెప్పి క్లియర్ కట్గా ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తే ఎందుకు తోక ముడిచి పారిపోయారు? నిజంగా మీ దగ్గర ఏవైనా ప్రూఫ్స్ ఉంటే మరి ఎందుకు మీరు అసెంబ్లీలో కానీ బయట కానీ వాటిని ఎందుకు డిస్ప్లే చేయట్లేదని నేను అడుగుతున్నాను. కానీ మీ మీద, మీ కరప్షన్ మీద అన్ని పార్టీలు పుస్తకాలు వేసిన సంగతి మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. అలాగే మా పార్టీ అధ్యక్షులు కూడా మీరు చేసిన అక్రమాలు, అవినీతుల్ని 1,50,000 కోట్లు మీరు ఎలా దోచుకున్నారో జీవోలతో సహా, ప్రూఫ్లతో సహా ఏ విధంగా బుక్ చేసి
కేంద్రంలో ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ కూడా ఇచ్చామో మీకు తెలుసు. వాటిలో ఒక్కదాని మీదైనా విచారణ చేసుకోండి. జీవితాంతం మీరు జైల్లో కూర్చుంటారు కానీ బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు. ఈరోజు పెద్ద బాబే అంటే ఆయనకు తోడు ఒక చిన్నబాబు బయలుదేరాడు. ఈయన సిమ్ కార్డు లేని సెల్ ఫోన్ లాంటి వాడు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, పర్ఫార్మెన్స్ తక్కువ. ఈయనకి మన చినరాజప్ప ఇష్యూతో ఎంత నాలెడ్జ్ ఉందనేది మనకు అర్థమైపోయింది. కనీసం మండల కమిటీ ఎలా నియమిస్తారో కూడా తెలియని ఈయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన జగన్ గారికి పోటీ అంట. ఈయనను చూసి జగన్ గారు భయపడుతున్నారంట. ఈయన లెటర్లు, ఈయన వీడియోలు డిస్ప్లే చేస్తూ జగన్ గారికి అల్టిమేటంలు ఇస్తుంటే నాకు మహేష్ బాబు గారి సినిమా ఒకటి గుర్తొస్తుంది. బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందంట. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందంట. అలా ఉంది ఈయన జగన్ గారిని సవాల్ ఇసురుతుంటే. లోకేష్ బాబు తెలుసుకో, నిన్ను కన్న చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ కలిసి కట్టుగా ఎలక్షన్లకు వస్తే రాయలసీమ గడ్డ మీద పుట్టిన దమ్మున్నోడుగా తొడగొట్టి మరీ ఎన్నికల్లోకి వచ్చిన గొప్ప నాయకుడు, ధైర్యశాలి, మనసున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కనీసం వార్డ్ మెంబర్గా కూడా గెలవని వాడివి, అడ్డదారిన మంత్రి అవ్వాలనుకుంటున్న వాడివి. నిన్ను చూసి జగన్ భయపడాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చివరిగా చంద్రబాబు నాయుడిని పత్రికా సోదరులందరూ కూడా దేశ ద్రోహులుగా చిత్రీకరించాల్సిన అవసరం ఉంది. భయపడే ఎక్కడ ఛానల్స్ని బ్యాన్ చేస్తారో అనేసి ఆ వార్తల్ని పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏమి అనని నన్ను అసెంబ్లీలో ఏదో నేను చేశారని 5-6 చీరల్లో షార్ట్స్ కట్ చేసి మీకు ఇస్తే కంటిన్యూస్గా ప్లే చేసి ఏ తప్పు చేయని నన్ను బ్యాట్ చేసిన మీకు దేశ ద్రోహానికి పాల్పడిన చంద్రబాబు నాయుడు గురించి వేయటానికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇలాంటి వాడి చేతిలో కనుక ఈ రాష్ట్రం ఉంటే ఇది సర్వనాశనం అయిపోతుంది. ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా కోలుకోలేని పరిస్థితికి వస్తారు. ఎందుకంటే ఈయన సింగపూర్లో బ్యాంకులన్నీ ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అమెరికాకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు. రేపొద్దున అతను అధికారంలోకి మళ్ళీ రానని ఆయన కన్ఫామ్గా తెలుసు కాబట్టి ఆయన ఎక్కడో ఒక చోట సెటిల్ అయిపోతాడు. కానీ మనమే ఇక్కడ నష్టపోతాం. కాబట్టి ఈ 2.5 సంవత్సరంలో ఆయన వెనుకబడిన ఈ ఏపీని ముందుకు నడిపించే విధంగా మీరందరూ కూడా ఇతను రాజీనామా చేసేంత వరకు వదిలిపెట్టద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే కన్న తల్లిదండ్రుల్ని, కన్నవారి కుటుంబాన్ని, కన్న దేశాన్ని ప్రేమించలేని వాడు ఈ తెలుగు ప్రజలకి ఏం న్యాయం చేయగలడో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు భారతదేశాన్ని అవమానించిన చంద్రబాబు నాయుడు యావత్ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా భరతమాత కాళ్ళు పట్టుకొని మన ఏపీ ప్రజల్ని కూడా క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నల్లధన విషయంలో ఆయనకు మేము సవాల్ చేస్తున్నాం. నిజంగా నువ్వు తప్పు చేయకపోయింటే చంద్రబాబు నాయుడు, ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కోడలు, అలాగే వారు చేసిన అవినీతి కార్యక్రమాలు అన్నిటి మీద కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకునే ధైర్యం, దమ్ము మీకు ఉందా అని సవాల్ విసురుతున్నాను. సో మీరు తప్పు చేయకపోతే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన చినరాజప్పది ఒక్క ఫోటో క్లిప్పింగ్ పెట్టగానే వెంటనే ఆ వీడియోలు రిలీజ్ చేసి మేము తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఎలా ప్రయత్నించారో మొన్న అంబటి గారు రిలీజ్ చేసిన లోకేష్ ఫొటోస్ మీద కూడా విడుదల చేయాలి. అలాగే ఈ నల్లధనం ఏదైతే మీ దగ్గర ఉందో అది తెల్లధనమా నల్లధనమా అని ప్రూఫ్ చేసుకోవడానికి కూడా మీరు విచారణకి సిద్ధం కావాలి. అప్పుడే మీ యొక్క నిజాయితీ బయటపడుతుంది. లేకపోతే మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకొని మరి ఏ విధంగా ప్రపంచ దేశాల్లో దాచుకుంటున్నారో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఇక మిమ్మల్ని ఎవరు కూడా స్పేర్ చేసే పరిస్థితుల్లో లేరని కూడా చెప్తున్నాను. ఏదండి ఏ ఇష్యూలో చెప్పారు ఒకసారి చెప్తారా? ఏ ఇష్యూ మీద చెప్పండి. ఏ ఇష్యూ లేదండి. ప్రత్యేక హోదా మీద ఆ రోజు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ లాంటిది.
తను చేసే ఎదవ పనులు కప్పిపుచ్చుకోవడానికి నదులనేమో తెలంగాణకి అప్పజెప్పి ప్రత్యేక హోదాని కేంద్రానికి అప్పజెప్పి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని భూస్థాపితం చేయాలి అనుకుంటే అలాంటి వాడిని ప్రజలు ఏం చేయాలి అని చెప్పాడు తప్ప ఆయన నేను చేస్తాను అని చెప్పలేదు. ఎందుకంటే ఈ ప్రజలు ఆయన యొక్క మేనిఫెస్టోలో చెప్పిన అబద్ధపు వాగ్దానాలు నమ్మి ఓటేశారు కాబట్టి అలాంటి వాడి వల్ల ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది కాబట్టి నిర్ణయాన్ని ప్రజలకు వదలటం జరిగింది. ఇక్కడ మొన్న ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మెన్షన్ చేయలేదు అని టీడీపీ నేతలు అంటున్నారు. అయినా ఎందుకు ఉలికి పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది వాళ్ళ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు ఉలికి పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆస్తులు అన్నిటి మీద విచారణ జరుగుతుంది. అది క్లియర్ కట్గా అందరికీ తెలిసిన విషయం. ఏ రోజు వాటిని తప్పించుకోవడానికి ఎక్కడికంటే ఢిల్లీకో తిరుపతికో ఇట్లా పోయి అందరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ వేరాజ్ మీ మీద ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తుంటే ఎందుకు దేని మీద విచారణకు మీరు సిద్ధం కావటం లేదని నేను అడుగుతున్నా. కాబట్టి భయపడుతుంది మీరు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నది మీరు. ఈరోజు మీ పెంపుడు పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు జగన్ గారి గురించి. అది ఎంత నవ్వు అంటే దేవినేని ఉమా పట్టు సీమలో అడ్డంగా దోచుకున్నవాడు నల్లధనం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇంకేమనాలో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకండి మేము తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేసింది ఎవరో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలి. ఈ 10,000 కోట్లు ఎవరు సబ్మిట్ చేశారో కూడా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. లేదంటే మీడియా ద్వారా తనకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని తెలుసు. ఈరోజు దేశ ద్రోహుల పార్టీగా దేశాన్నే అమ్మేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని బయట పెట్టాలని కోరుకుంటున్నాం. అది కూడా ప్రజా అవసరమే అండి. ఎందుకంటే ఈరోజు నల్లధనం అనేది ఏ విధంగా సంపాదించారో అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేసి మీరు కడుక్కోండి అన్నట్టు ఎలక్షన్స్ ముందర 1,00,000 కోట్లు తినేశాడు అంటారు. సో ఆ క్రమంలో ఆయన విచారణకు సిద్ధపడ్డాడు. కానీ మీరు విచారణకు సిద్ధపడకుండా మీరు తప్పించుకుంటూ కళ్ళ ముందే సదావర్తి భూములు కానీ రాజధాని చుట్టుపక్కల భూములు కానీ కరెంటు కొనుగోలులో కానీ మీరు చేస్తున్న దోపిడీలే ఈరోజు మీరు ఆ డబ్బులు అక్కడ సబ్మిట్ చేసి ఉంటారు. ఎందుకంటే సబ్మిట్ చేసిన వాడికి లేదా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే తెలిసిన విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఎందుకు ప్రజల్ని డైవర్ట్ చేయాలని కోరుకుంటున్నాడో మీరు తెలుసుకోండి. సో తన అవసరాల కోసం తన పర్సనల్ వెంజెన్స్తో అతను జగన్ గారి మీద చేస్తున్నాడు. కానీ ఏ రోజు జగన్ గారు పర్సనల్ వెంజెన్సో పర్సనల్ పబ్లిసిటీ కోసమో ముందుకు వెళ్ళలేదు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఏ రోజు ఆయన మాట్లాడినా కూడా మాట్లాడుతున్నారు. అదండి తప్పకుండా అండి. అవసరం అనుకుంటే ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం. ఎందుకంటే ఎవడో చేసిన తప్పు జగన్ గారి మీద వేస్తే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు కదండి. అదే అంటున్నాను, మీ ప్రెస్ వాళ్ళు ఏది హైలైట్ చేయాలో అది హైలైట్ ఎందుకు చేయట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు సీఎం అయిన తరువాత 2.5 సంవత్సరానికి ముందు డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి ఒక సంతకం పెడితే ఎన్నికల మేనిఫెస్టోలో అసలు వడ్డీతో సహా పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన తర్వాత కూడా చేయకుండా మహిళల్ని మోసం చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఒక సైన్ చేశాడు అంటే రైతులకి ఫ్రీ కరెంటు ఉన్న కరెంటు బకాయిలు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఏ విధంగా ఆయన చేసిన కార్యక్రమాలు సంతకం పెడితే దానికి ఒక విలువ ఉండాలి. కానీ ఈయన సంతకానికి పిచ్చి గీతల్లాగా అయింది. కానీ ఎక్కడా కూడా ఆయన సంతకానికి ఒక వాల్యూ ఉందని నేను అడుగుతున్నా. ఆ రోజేమో అసలు వడ్డీతో సహా మాఫీ అన్నారు, తర్వాత ఏమో 3,000 ఇస్తాను అది పెట్టుకొని మీరు ఏదైనా వ్యాపారమో లేదా ఏదైనా చేసుకోవచ్చు కానీ దానికి వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంటుంది అంటాడు. ఈరోజు మళ్ళీ 3,000 ఇస్తాను, అది కూడా కార్పస్ ఫండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు కానీ దాన్ని మీ యొక్క అసలు వడ్డీలో జమ చేసుకోవడానికి లేదు అని చెప్పాడు. అంటే క్లియర్ కట్గా డ్వాక్రా మహిళల్ని నిలువున మోసం చేశాడనే దానికి నిదర్శనం ఇది. ఇది ఆరోపణలు కాదండి. మేము ఏది చెప్పినా కూడా విత్ జీవోస్ విత్ ప్రూఫ్స్ ఎక్కడ ఏం జరిగిందో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళగా ఏదో అలా వేగ్గా మాట్లాడిన సందర్భాలు ఏవి కూడా లేవు. ఎప్పుడండి?
లీగల్గా చాలా ఫైట్ చేస్తున్నాం కదా, మరి చేయాల్సిన ఫైట్లో మీరు కనీసము నేను ఈరోజు అడుగుతున్నాను, మేము చేసే లీగల్ ఫైట్లో కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము చేసే ఏ ఒక్క పోరాటంలో మీరు సపోర్ట్ ఇచ్చారో నాకు చెప్పండి. మీరు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు? మీరు ఇక్కడ పుట్టలేదా? మీ కుటుంబాలకు అవసరం లేదా? చెప్పండి. ఒక రాష్ట్ర పౌరుడిగా మీ బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. మాకు లేదండి, మాకు అవసరం ఏముంది? ప్రేమ ఎవరికి ఉందో వాళ్ళు తీసుకొని వెళ్ళి పెట్టుకున్నారు కదా, తీసుకున్న వాళ్ళని అడగమంటున్నాను, అదే కదా అంటున్నాను. ఈరోజు దేవినేని ఉమా, లోకేష్ బాబు వచ్చిన సూట్ కేసులు సంచులు పంచుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు నిందేస్తున్నారు? ఈరోజు చంద్రన్న కానుకని చంద్రన్న సంచిలో 150 రూపాయలు విలువ చేసే వస్తువులు కూడా లేవు, కానీ లోకేష్ సంచిలో 1.5 లక్షల కోట్లు అప్పుడే వేసేసుకున్నాడు. వాటి మీద కదా విచారణ జరిపించండి అంటున్నాను. ఎవరేంటో తేలిపోతుంది కదా. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండేది మీరు. ఈ 2.5 సంవత్సరాల్లో మీకు ఒక్క క్లూ దొరికినా లేదా ఒక్క ప్రూఫ్ దొరికినా మీరు వదులుంటారా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి పోరాటం చేస్తూనే ఉన్నారు, కానీ మీరు తప్పు చేశారు కాబట్టి పోరాటం చేయకుండా తోక ముడుచుకొని పారిపోతున్నారు.